హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి యాక్చువల్గా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నా యూట్యూబ్ వీడియోలో వందల కామెంట్లు, ఫేక్ ఎక్స్పీరియన్స్, ఫేక్ సర్టిఫికెట్లు అనేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఐటీలో నిజంగా ఇప్పుడు అమెరికాలోదే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ఉండే వాళ్ళు చాలామంది ఏం చెప్తున్నారంటే లాస్ట్ 10 years నుంచి ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చారు, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టుకొని వచ్చారు, అంత ఫేక్ వాళ్ళు వచ్చారు. H4 వాళ్ళు చూసుకుంటే వాళ్ళు ఫేక్ 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 మొత్తం ఫేక్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి అసలు ఎక్స్పీరియన్సే లేదు, రియల్ టైం ఎక్స్పీరియన్సే లేదు అంటున్నారు. అంటే జెన్యున్గా అసలు ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది? నిజంగా 100లో ఒక కనీసం 80% అని ఉంటారా జెన్యున్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు? అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పెడతారు, ఎలా పెడతారు, ఏ రీజన్ కింద పెడతారు, పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. మోస్ట్ ప్రాబబ్లీ నేను చెప్పేది ఏంటంటే ఏ విధైనా కానీ ఈ చేతికి 5,000 ఎలా సమానంగా ఉండవో అందరూ అలా ఉండరు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది క్వైట్ కామన్ ఐటీ ఇండస్ట్రీలో. సో ఓకే, ఇంకా మన వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చి ఉండదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే ఒక లైక్, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేస్తా అంటే చేయండి. టాపిక్లోకి వెళ్దాం. ఫేక్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఐటీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 90%, ఒక 10% పక్కన పెడదాం, 90% ఫేక్ ఎక్స్పీరియన్స్లు ఉంటారు. మీకు ఇప్పుడు ఇండియాలో తీసుకోండి, ఇండియాలో చాలా బ్యాక్డోర్ జాబ్లు వస్తున్నాయి. చాలా బ్యాక్డోర్ జాబ్లు ఏంటంటే డబ్బులు ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎవరెవరైతే ఈ డబ్బు ఆశ ఉంటుందో, కొంచెం నేను సంపాదించుకోవాలనుకుంటారో, లేకపోతే ఆప్షన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి తీసుకోవాలనుకుంటారో, నేను చాలా విన్నా ఏంటంటే బ్యాక్డోర్ ఎంట్రీ. ఎలా మొత్తం వాళ్ళే మేనేజ్ చేస్తారంట, వర్క్ వాళ్ళే చేస్తారంట. వీళ్ళు బొమ్మలాగా కంప్యూటర్ ముందు కనిపించాలో ఒక 6 నెలలో 1 year కొంచెం నెమ్మదిగా గెట్ ఆన్ అవుతూ ఉంటే స్లోగా వాళ్ళు వర్క్ చేసుకుంటుంటారు. వీళ్ళకి ఇంత జీతం అని ఇస్తారు, ఆ జీతంలో అందరికీ తలా ఇంత భాగస్వామ్యం అనమాట. సో ఓకే, అది చేసే ఫ్రాడ్లో అందరికీ పార్ట్నర్షిప్. సో అంతకుముందు చూసుకుంటే బెంగళూరులో అనుకుంటా, ఇన్ఫోసిస్లో మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ఫోసిసే ఒక ఎవరైతే పర్సన్ ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు మరి వాళ్ళకి ఎట్లా తెలియదు కానీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయింది ఒక పర్సన్, జాబ్లో జాయిన్ అయింది ఇంకొక పర్సన్ అని చెప్పి అతని మీద పోలీస్ కేసు పెట్టి, మోస్ట్ ప్రాబ్లీ ఇన్ఫోసిస్ అనుకుంటా, మరి ఏ కంపెనీ కరెక్ట్ నాకు గుర్తులేదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అతని మీద పోలీస్ కేసు పెట్టారని చెప్పేసి ఒక న్యూస్ కూడా వచ్చింది సోషల్ మీడియాలో. సో ఇలాగా బ్యాక్డోర్ ఎంట్రీలో ఎక్కువ ఏం జరుగుతుంది అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే వీళ్ళకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉండదు. రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు డైరెక్ట్ జాబ్ అప్లై చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ అలా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నోడు జాబ్ అప్లై చేసుకున్న పాపం వాడు అక్కడ క్యూలో అట్టానే నిలబడి ఉంటాడు. ఇక్కడ వెనకాల నుంచి తలుపు తీసేసి దాన్నే బ్యాక్ డోర్ అంటారు అనమాట. వెనక నుంచి నువ్వు వచ్చాయమ్మా అంటారు. ఇదంతా ఒక కమిషన్ వ్యాపారం. సో ఓకే, సో అది పక్కన పెడేస్తే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, అబ్రాడ్ వెళ్ళినప్పుడు చాలామంది ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు ఈ కన్సల్టెన్సీలు, ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నువ్వు పెట్టి 24 సంవత్సరాలు పెట్టు, 5 సంవత్సరాలు పెట్టు, వాళ్ళే అలవాటు చేశారనమాట. ఎందుకు అంటే ఎంప్లాయీస్ కావాలి, జాబులు ఉన్నాయి, వీడికి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా పేరు వీడిది, పని ఇంకోటిది. సో ఇప్పుడు వీడిని తీసుకపోయి లోపల పెట్టేసామనుకోండి, ఇతనికి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా పేరు ఇతంది, పని ఇంకొక అతంది. సో ఇతని పేరు మీద ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టేసేసి CV అప్లై చేస్తారు. అక్కడ ఇంటర్వ్యూ చేసేవారు అది మళ్ళీ మనోడే ఇంటర్వ్యూ చేస్తాడు. క్యాండిడేట్ ఈజ్ సూపర్ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్డ్, ఫెంటాస్టిక్ అంటాడు, అయిపోతుంది. ఇతను వెళ్తాడు, జాయిన్ అవుతాడు, మళ్ళీ ఇది నడుస్తూనే ఉంటుంది. ఇక ఈ పని అంతా వేరే వాళ్ళు చేస్తుంటారు అనమాట. ఎక్కువ ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టి చేసేటువంటిది ఇది. ఓకే, ఇదొక సెక్షన్. అదర్ దాన్ దట్ ఏంటంటే కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకపోతే CV ఫార్వర్డ్ కాదు. ఇది ఒకప్పుడు ఉన్నటువంటి ఇది. ఎందుకు అంటే మినిమం కనీసం ఒక 4 years, 5 years, 6 years పెట్టాలి. అప్పుడే మాస్టర్స్ అయిపోయి బయటకు వస్తాడు. మాస్టర్స్ అయిపోయి బయటకు వచ్చినప్పుడు మరి ఎక్కడి నుంచి పెడతాడు ఆయన 4 years, 5 years? ఏం చేస్తాడు? నేను ఇండియాలో ఒక 3 years నాకు ఎక్స్పీరియన్స్ ఉందని పెడతాడు అనమాట. అంత డీప్గా బీటెక్ అయిపోగానే వెంటనే అమెరికా వచ్చిన వాడికి 3 years ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది? ఇండియాలో పాసిబుల్ కాదు కదా, గ్యాప్ ఉండదు కదా. మరి ఎట్లా అంటే మళ్ళీ ఎక్స్పీరియన్స్ చూస్తారు అంతే వాళ్ళ, మేము అక్కడ పనిచేసాం, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. మళ్ళీ ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మేనేజ్ చేయడానికి, సో అది పాసిబుల్ అవుద్ది. అక్కడ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారు. ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కనుక మేనేజ్ చేసే సిచ్యువేషన్ ఉంది అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారు. నెక్స్ట్ ఇంకా
అసలు అమెరికా వచ్చింది నిన్నో మొన్నో 10 ఏళ్ల నుంచి అమెరికాలో పనిచేస్తున్నా అని చెప్పి ఎక్స్పీరియన్స్ చాలామంది పెట్టారు. అట్లా కూడా జాబులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ కనుక తీసుకుంటే అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు కోర్సులు నేర్చుకొని ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఇండియాలో పనిచేసి ఏదో ఒక జీతానికి పనిచేసి అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా ఫ్రెండ్స్ ద్వారా ఇంటర్వ్యూలు పెట్టించుకొని వెళ్ళిన వాళ్ళు కొంతమంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి విప్రోలు టీసీఎస్లు వాళ్ళు H1B వీసా మీద చేసి అంటే వాళ్ళంతా రియల్ టైమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జాబ్లో జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తారు. ఈ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళకి H1 చేస్తుంది, వాళ్ళని అమెరికా పంపిస్తారు. ఇక వాళ్ళకి ఎక్కడ కూడా అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఎక్కడ రాదనమాట. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే మ్యాక్స్ 10-20% ఉంటే ఉంటారు అనమాట. ఈ మిగిలిన 80% ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏంటంటే ఈ H1 అప్లై చేసుకొని అమెరికా వస్తారు కదా. సో వాళ్ళు ఆబ్వియస్లీ మరి పెట్టాలి. ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకపోతే లోకల్లో లేడు కదా, CV ప్రొజెక్ట్ చేయరు కదా, కాబట్టి అలా పెట్టి తీసుకుంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్ దీంట్లో ఒక స్టెప్ హెడ్ ఏంటంటే H1 ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కదా ఇండియా నుంచి. ఇదివరకు $10 ఉండేది. ఏంటి ఈ ఫేక్ సర్టిఫికెట్స్ బ్యాచ్ కూడా కొంత ఈ మధ్యన వచ్చింది. దాని మీద కూడా పెద్ద డిస్కషన్లు వచ్చినాయి. సర్టిఫికేట్ కొట్టించుకోవటము, H1 అప్లై చేయటము, వీసా వచ్చిన తర్వాత వెళ్ళటము, స్టాంపింగ్ చేయించుకోవడం, అమెరికా వెళ్ళిపోవటము, ఎక్స్పీరియన్స్ పెట్టడము, జాబ్ చేస్తే ఇతను చేస్తాడు, లేకపోతే ఇతను ఎక్కడో పార్ట్ టైం జాబ్ చేసుకుంటాడు, మన పేరు మీద వేరే వాడు చేస్తుంటాడు. మొత్తానికి ఒక పొజిషన్ని ఫిల్అప్ చేస్తారు. అంతా మనోళ్ళే మొత్తం. ఇక్కడ కూడా అదేదో సినిమాలో వాడు అంటారు చూడండి, మేము పైకి వెళ్ళి ప్యాక్ ఆడుతున్నారని అడిగితే మేము బావా బామ్మది అందరం కలిసి ఆడుకున్నామని, ఆ టైప్లో ఇది కూడా అంత గోల్మాల్ గోవిందమే అనమాట. మొత్తం అన్నీ నువ్వు పెట్టుకురా, ఎక్స్పీరియన్స్ పెట్టేసి మేము మాట్లాడతాం, ఏం చేసేస్తాం అంటారు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వీసాలు రిజెక్ట్ అవ్వడమో, లేకపోతే ఏది ఇప్పుడు లింక్డ్ఇన్ గురించి ఎప్పుడైతే లింక్డ్ఇన్ అనేది ఎక్కువ బాగా ప్రమోట్ అవ్వటం మొదలుపెట్టిందో చాలామంది ఇప్పుడు రీసెంట్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏమడుతున్నారంటే, లేకపోతే జాబ్ అప్లై చేసినప్పుడు ఏమడుతున్నారంటే నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంటున్నారు అనమాట. సో మనం ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇచ్చామనుకోండి, మన పెట్టిన CV ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ వాడు మేనేజ్ చేసుకుంటుంటారు. సో ఇక్కడ డిస్క్రపెన్సీస్ ఏమైనా ఉన్నాయి అంటే CV పక్కన పడేస్తాడు. లేదు మనం పెట్టినటువంటి ఫేక్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టిన ఎక్స్పీరియన్స్ లింక్డ్ఇన్లో యాజ్ ఇట్ ఈస్గా మెయింటైన్ చేసామనుకోండి, ఇంటర్వ్యూలో ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోకపోతే అది ఫేక్ ఎక్స్పీరియన్స్ అని అర్థమైపోద్ది. సో ఇలాగా మొత్తానికి కొంత సెక్షన్ ఆఫ్ బ్యాచ్ అయితే మాత్రం ఆబ్వియస్లీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇన్ని రోజుల నుంచి కథ నడిపించుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ అప్పుడు పెట్టిన ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారనుకోండి, ఇప్పుడు మీరు మార్కెట్లో స్టాండ్ అవుట్ అవ్వాలంటే మాత్రం సింపుల్గా ఏదో 4 సంవత్సరాలు చేసా 5 సంవత్సరాలు చేసా అని పెట్టుకుంటే అయితే కుదరదు. ఇప్పుడు కంపల్సరీ జెన్యూన్గా సబ్జెక్ట్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, లేకపోతే స్కిల్ లేకపోతే ఇవ్వట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇదివరకులాగా వీడి పేరు మీద వాడి జాబ్ చేస్తాడు, వాడి పేరు మీద వీడి జాబ్ చేస్తాడు, ఆ రోజులన్నీ పోయినాయి. AI సాఫ్ట్వేర్ తోటి ఎవరైనా H1 అప్లై చేసినప్పుడు డీప్ చెకింగ్ అనేది జరుగుతుంది. ఈ పాలంటీర్ సాఫ్ట్వేర్ తోటి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఏంటి ఈ క్లయింట్ అసలు ఉన్నాడా, ఈ క్లయింట్ దగ్గర ఈ పొజిషన్ ఉందా, అన్నీ చెక్ చేస్తుందండి. ఎక్కడెక్కడికో డీపర్గా వెళ్ళి చెక్ చేస్తుంది. ఇన్ హౌస్ క్లయింట్ అని పెట్టామంటే కథం కల్లాస్ అయిపోయినట్టే. ఇక ఇన్ హౌస్ అంటే ఇక డ్రామా అని వాళ్ళకి అర్థమైపోయింది. సో వస్తున్నాయి ఎక్స్టెన్షన్లు, రావట్లేదా అంటే వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి తెలియదు, ఎవరికి రావట్లేదు తెలియదు. నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు, నాకు జెన్యూన్గా జాబ్ ఉంది సార్, నా H1 రిజెక్ట్ అయింది అని. మరి జాబ్ లేకుండా ఇన్ హౌస్ క్లయింట్ అని పెట్టిన వాళ్ళకి వీసా వచ్చిందండి. అతను పాప నాకు ఈమెయిల్ పెట్టి చాలా బాధపడుతూ ఈమెయిల్ పెట్టాడు, సార్ నాకు జెన్యూన్ జాబ్ ఉంది, నా వీసా రిజెక్ట్ అయింది, కానీ నాకు తెలిసిన వాళ్ళు 2-3 ఉన్నారు, వాళ్ళకి జాబ్ లేదు, పేరోల్ రన్ చేసుకుంటున్నారు, వాళ్ళ H1 ఎక్స్టెన్షన్ వచ్చింది, నాది రిజెక్ట్ అయిందని. అంటే ఇక అది టైం మనం ఏం చేయలేము. సో మెయిన్ ఏంటంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది గత 15 సంవత్సరాల నుంచి లీడింగ్లోనే ఉంది. ఎందుకుంది అంటే, ఒకటి అవసరం, జాబ్ కావాలనుకున్నోడికి అవసరము, జాబ్ ఇచ్చేవాడికి అవసరము, మధ్యలో ఈ కమిషన్స్ తీసుకునేటువంటి వాళ్ళకి అవసరము, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది నడిచింది. ఇలా ఏవో H4 వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే చాలామంది H4లో IT జాబ్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ పేరు మీద కూడా EAD తీసుకొని వేరే వాళ్ళు చేయించుకుంటారు. లేదు అంటే వాళ్ళ పేరు మీద ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతారు, CV పంపిస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూదే ఉంది. మేము అంతా అసలు ఎంత ఘోరంగా అంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన దగ్గర నుంచి
జస్ట్ మనిషి ఆఫీస్లో ఉండడు కాబట్టి ఒక్కొక్కసారి అయితే ఇంటర్వ్యూ కూడా వేరే వాళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళు, ప్రాక్సీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాళ్ళు, వేరే వాళ్ళు ప్రాక్సీ ఇంటర్వ్యూ అంటారు కదా, ఓకే, వీళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అంతే అవతల వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు, జస్ట్ కంపెనీ కంటి తుడుపు కోసం అటెండ్ అవుతారు అనమాట. అట్లానే ఒక ఆమె డిపోర్ట్ అయింది. ప్రాక్సీ ఇంటర్వ్యూ చేస్తా నేను, $600 నాకు ఇవి అని చెప్పి వాట్సాప్ మెసేజ్ సిబిపి ఆఫీసర్ చూసి డిపోర్ట్ చేశారనమాట. సో అలాగా మొత్తానికి ప్రాక్సీతోనే నడిచిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఉండవనే నేను అనుకుంటున్నా. కానీ ఇంకా ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెట్టుకొని జనాలు జాబులు కొడుతున్నారు అని అంటే మాత్రం ఇంకా అది మనం ఏం చేయలేం, 90% ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాస్పోర్ట్ అడుగుతున్నారట ఎవరైనా సరే. ఒక 10 years అమెరికా ఎక్స్పీరియన్స్ పెట్టారో, 5 years అమెరికా ఎక్స్పీరియన్స్ పెట్టారో, పాస్పోర్ట్ అడిగి I-94 అడిగితే చెక్ చేస్తే తెలిసిపోతుంది ఎప్పుడు కరెక్ట్గా ఎప్పుడు అమెరికా వచ్చారనేది. దాని ప్రకారం నువ్వు ఎట్లా పెట్టావు అని అడగచ్చు, లేదా CV తీసి పక్కన పడేయచ్చు. బట్ అసలు జాబులే తగ్గిపోయినాయి. మన CV పికప్ అయితే అబ్బా చాలా గ్రేట్ అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి నేను ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.